వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ వెంకీ అకాడమీ ఇన్స్టిట్యూట్. జియోగ్రఫీలో మనం ఇప్పటివరకు మూడో లెసన్ గురించి నదీ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. తర్వాత వచ్చి ఇండియన్ క్లైమేట్, ఇండియన్ భారతదేశ శీతోష్ణ స్థితి అనే చాప్టర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో మనకి ఈ క్లైమేట్ అనేది క్లైమో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అంటే క్లైమో మీన్స్ ఈజ్ సూర్యకిరణాలు వంగడం, అంటే సన్ రైజెస్ డౌన్ కావడం అని అర్థం అన్నమాట. అంటే ఈ క్లైమేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేది జెనీవాలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో బేగంపేటలో మన భారతదేశ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది బేగంపేట వద్ద ఉంది. తర్వాత వాతావరణ కేంద్రాలు అనేటివి కూడా ఉంటాయి మన భారతదేశంలో. అయితే ఈ క్లైమేట్, వాట్ ఈజ్ ఏ క్లైమేట్ అని అర్థం వచ్చిందంటే, వాట్ ఈజ్ ఏ క్లైమేట్? ఈ క్లైమేట్ ఈజ్ ఒక పర్టికులర్ ఏరియాలో పవనాలు గురించి, ఆర్ద్రత గురించి, అవపాతం గురించి, వర్షపాతం గురించి తెలుసుకోవడాన్ని, దీర్ఘకాలంలో తెలుసుకోవడాన్ని, అంటే గత 30 సంవత్సరాల నుంచి తెలుసుకోవడాన్ని క్లైమేట్ అని అంటారు. అంటే లాంగ్ ప్రాసెస్ అన్నమాట, లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్లైమేట్. అంటే ఈ క్లైమేట్ని, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు అంశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పిన శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయే అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఏంటి? హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్, ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్, ఇటువంటివన్నీ మనకి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు అంశాలుగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ వాట్ ఈజ్ ఏ వెదర్ ఇట్ ఈజ్ ఏ 24 hours, అంటే వన్ డేలో ఈ క్లైమేట్, వన్ డేలో మనం వెదర్ గురించి తెలుసుకోవడం అనమాట. వెదర్ అంటే దేని గురించి? ఈ టెంపరేచర్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్, వీటి గురించి తెలుసుకోవడం. అంటే వాతావరణం గురించి తెలుసుకునే అంశాలు స్వల్పకాలానికి సంబంధించి. ఏదైనా ఒక ప్రదేశంలో స్వల్పకాలానికి సంబంధించి ఆర్ద్రత, అవపాతము గురించి తెలుసుకోవడాన్ని వాతావరణ స్థితి అంటారని చెప్పవచ్చు అన్నమాట. అయితే మన భారతదేశం క్లైమేట్ అంటే, మనం ఇండియా అనేది టోటల్గా ట్రాపికల్ జోన్లో ఉందన్నమాట. అంటే ట్రాపికల్ జోన్, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ జోన్. అందుకే ఇండియన్ క్లైమేట్ ఈజ్ ఏ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటారు. ఇండియన్ క్లైమేట్ ఈజ్ ఏ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. అంటే ఉష్ణమండలపు ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటాం అనమాట. ఉష్ణమండలపు ఋతుపవన శీతోష్ణ స్థితి అని ఏ క్లైమేట్ని పిలుస్తారంటే ఇండియన్ క్లైమేట్. అంటే మన భారతదేశం ఏ మండలంలో ఉంది? ఉష్ణమండలంలో ఉంది అని చెప్పవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఏ ట్రాపికల్ జోన్, అంటే ఆయన రేఖా మండలం అంటారు అనమాట. ఇట్ ఈజ్ ఏ ట్రాపికల్, అంటే 23.5 degrees నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇట్ ఈస్ హ్యావింగ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే 23 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను మనం ఏమంటారంటే కర్కట రేఖ అని పిలుస్తారనమాట. కాబట్టి టోటల్గా మన ఇండియా ట్రాపికల్ జోన్లో ఉంది అనడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ ఈక్వటోరియల్ లైన్. తెలుగులో మనం భూమధ్య రేఖ అంటారు. ఈక్వటోరియల్ లైన్ నార్థన్ పార్ట్లో ఉండేటువంటి ఈ క్లైమేట్ని ఏమంటారంటే మనకి టోటల్గా ట్రాపికల్ జోన్గా మనం చెప్తాం అనమాట. ఇట్ ఈస్ ట్రాపికల్ జోన్గా అంటాం అనమాట. 23.5 degrees నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కాబట్టి మన భారతదేశం ఏ క్లైమేట్లో ఉంది అని అంటే ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్, అంటే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు అంశాలు ఏమున్నాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ద్రత, ఇంగ్లీష్లో హ్యూమిడిటీ అంటారు. అంటే ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ అంటారు ఇంగ్లీష్లో. హ్యూమిడిటీ అని పిలుస్తారు. ఆర్ద్రత అనేది గాలిలో ఉండే నీటి ఆవిరి, అంటే ఎయిర్లో
ఒక వాటర్ ఇవాపర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. అంటే గాలిలో వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. నీటి ఆవిరి అంటే వాటర్ ఇవాపర్ అనేది గాలిలో ఉండే నీటి ఆవిరి అనమాట. తర్వాత మనకి ప్రెసిపిటేషన్ అంటే ఏమిటంటే అవపాతము అనేది. ఇది కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. అవపాతము అంటారు తెలుగులో. అంటే గాలిలో ఉండే నీటి ఆవిరి అని చెప్పాను చూడండి. అంటే ఎయిర్లో ఉండే నీటి ఆవిరి వాటర్ ఇవాపర్ని వివిధ రూపాలలో భూమికి చేరే ప్రక్రియ. అంటే వివిధ రూపాల్లో భూమికి ఎలా చేరుతుంది అని అంటే వర్ష రూపంలో చేరవచ్చు, డ్రిజిల్ రూపంలో చేరవచ్చు, వడగళ్ళ రూపంలో వడగళ్ళ రూపంలో కూడా భూమికి చేరుతుంది. అంటే అవపాతం అంటే ప్రెసిపిటేషన్ అంటే వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరి వివిధ రూపం అంటే రెయిన్ఫాల్ రూపంలో భూమికి చేరే ప్రక్రియని ప్రెసిపిటేషన్ అంటారు. ఇది కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత అక్షాంశము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్స్ అన్నమాట. లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిట్యూడో మీన్స్ ఈజ్ వైడెస్ట్, వెడల్పు అని అర్థం అనమాట. అంటే అక్షాంశం ప్రభావితం ఎలా చేస్తుందంటే భూమధ్య రేఖ ఈక్వటోరియల్ లైన్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అదే ట్రాపికల్ జోన్లో తీసుకుంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభావితం అంటే పోల్స్లో ఎలా ఉంటుందంటే -డిగ్రీ టెంపరేచర్ అనేది పోల్స్లో ఉంటుంది. ఈక్వటోరియల్ రీజియన్లో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. ఈక్వటోరియల్ రీజియన్ నుంచి నార్త్తో పోయే కొలది టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ అంటే అక్షాంశాన్ని బట్టి కూడా ఇండియన్ శీతోష్ణ స్థితిని ప్రభావితం, క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఆ తర్వాత బాష్పీభవనం అనేది ఒకటి. తర్వాత బాష్పీభవనం అంటే గాలిలో ఉండే నీటి ఆవిరి వివిధ రూపాల్లో భూమి చేరే ప్రక్రియను ప్రెసిపిటేషన్ అంటారు. గాలిలో ఉండే నీటి ఆవిరి అనేది ఉంది కదా, బాష్పీభవనం అంట. అంటే వాతావరణంలో ఉండే నీటి ఆవిరి అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి నీటి ఆవిరి, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో పైకి పోవడాన్ని బాష్పీభవనం అంటారు. అది ఏంగా మారుతుంది? మళ్ళీ ఏంగా మారుతుంది? ఆర్ద్రతగా మారి గాలిలో ఉండే నీటి ఆవిరి వివిధ రూపాల్లో మళ్ళీ భూమికి చేరుతుంది. ఇవన్నీ శీతోష్ణ మొక్కల నుంచి కూడా నీటి ఆవిరి వాతావరణంలోకి పంపించబడుతుంది. మొక్కల నుంచి కూడా అంటే మొక్కల మీద సూర్యరశ్మి పడ్డప్పుడు నీటి ఆవిరి ఏమవుతుంది? ఎయిర్లే కలుస్తుంది అనమాట. అటువంటి పరిస్థితులు దాన్ని బాష్పసేకము అంటే మొక్కల నుంచి కూడా అది వాతావరణంలోకి పంపించబడుతుంది. కాబట్టి ఇవన్నీ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు ఇండియన్ క్లైమేట్ని ప్రభావితం చేస్తాయి. ఇండియన్ క్లైమేట్ ఈస్ ట్రాపికల్, చాలా ఇంపార్టెంట్. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటారు. అంటే ఇక్కడ మాన్సూన్ అనే పదం వచ్చింది. వాట్ ఈజ్ ఏ మాన్సూన్ అనే ఆంగ్ల పదము డెరివేడ్ ఫ్రమ్ మౌసమ్ అనే అరబిక్ వర్డ్ నుంచి. మౌసమ్ మీన్స్ అరబిక్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ సీజన్ అని అంటారు. అంటే మౌసమ్ అనే అరబిక్ పదము. కాబట్టి మాన్సూన్ అనే పదము ఆంగ్ల పదము, మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. కాబట్టి మౌసమ్ మీన్స్ ఈజ్ ఏ సీజన్ అంటే ఋతువు అని అంటాం. కాబట్టి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఇండియన్ క్లైమేట్ ఈస్ దేర్ ఆర్ 4 types. 4 రకాలుగా భారతదేశం యొక్క క్లైమేట్ని ఎన్ని రకాలుగా విభజించడం జరిగిందంటే దేర్ ఆర్ 4 typesగా విభజించడం జరిగింది. ఇండియన్ క్లైమేట్ ఈస్
దేర్ ఆర్ 4 టైప్స్గా విభజించడం జరిగింది. ఇండియన్ మెటీరియాలజికల్ భారత వాతావరణ శాఖ భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఎన్ని రకాలుగా విభజించడం జరిగిందంటే 4 రకాలుగా విభజించడం జరిగింది. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాజ్ ఇండియన్ క్లైమేట్ ఈస్ క్లాసిఫికేషన్ టు 4 టైప్స్గా విభజించడం జరిగింది. ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? 4 టైప్స్గా విభజించడం జరిగింది. వన్ ఈస్ మాన్సూన్ అంటాం కదా. మాన్సూన్ అనే పదము మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది కదా. ఇట్ ఈస్ కాబట్టి ఇండియన్ క్లైమేట్ ఈస్ 4 టైప్స్ అని. వన్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటాం అన్నమాట. వన్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మీన్స్ నైరుతి ఋతు పవనాలు. వాట్ ఈజ్ ఏ విండ్? పవనం అంటే ఏమిటంటే విండ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. విండ్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ ఎయిర్ మూమెంట్. ఈజ్ కాల్డ్ ఈజ్ ఏ విండ్. అంటే గాలి భూమి ఉపరితలం మీద ప్రయాణించే గాలిని ఈజ్ పవనము, ఇంగ్లీష్లో విండ్ అంటే. హారిజాంటల్ ఎయిర్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఏ విండ్ అంటారు. విండ్ కాబట్టి నైరుతి ఋతుపవనాలు. రెండవది సెకండ్ వన్ ఈజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఋతుపవనాలు. నార్త్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. ద పీరియడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈజ్ పీరియడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ వరకు అన్నమాట. అదే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ పీరియడ్ ఈస్ జూన్, జూలై అండ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. దేర్ ఆర్ 4 months అన్నమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ పీరియడ్ నైరుతి ఋతుపవన కాలము జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పీరియడ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్ టు డిసెంబర్. ఇట్ ఈస్ ఎ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పీరియడ్. థర్డ్ వన్ వచ్చి వింటర్ సీజన్. The winter season is a January and February and mid-March. Up to mid-March వరకు. అంటే వింటర్ సీజన్ శీతాకాలము అని పిలుస్తారు. శీతాకాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి, ఫిబ్రవరి, మిడ్-మార్చ్ అప్ టు మిడ్-మార్చ్ వరకు. అండ్ ఆల్సో ఫోర్త్ వన్ ఈజ్ సమ్మర్ సీజన్ ఈజ్. ఫోర్త్ వన్ ఈజ్ ఏ సమ్మర్ సీజన్ అని అంటాం. ఈ సమ్మర్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మిడ్-మార్చ్ అని చెప్పాను కదా. అంటే అప్ టు మిడ్-మార్చ్. ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్ అండ్ మే వరకు అప్ టు మే వరకు. It is Indian climate is there are 4 climatic seasons. One is southwest monsoons, నైరుతి ఋతుపవన కాలము. సెకండ్ వన్ ఈజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవన కాలము. వింటర్ సీజన్ శీతాకాలము. ఈ సీజన్స్ అడుగుతాడు ఎక్కువగా.
అంటే బిట్ ఎలా ఉంటుంది, ఈశాన్య ఋతుపవన కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ద పీరియడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని అంటాడు ఎగ్జామ్స్లో. ద పీరియడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పీరియడ్ ఈజ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కాబట్టి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ భారతదేశ వాతావరణ శాఖ భారతదేశం యొక్క క్లైమేట్ని ఎన్ని రకాలుగా విభజించడం జరిగిందంటే 4 రకాలుగా, దేర్ ఆర్ 4 క్లైమేటిక్ సీజన్స్గా విభజించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ వన్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మన భారతదేశంలో ఈ మాన్సూన్ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. మన భారతదేశంలోనే ఈ మాన్సూన్స్ క్లైమేట్ అనేది ఉంది. ఋతుపవన వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ఋతుపవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే 2 డిఫరెంట్ క్లైమేటిక్ సీజన్స్ అన్నమాట. అంటే 2 డిఫరెంట్ క్లైమేటిక్ సీజన్స్ అంటే 2 విభిన్న శీతోష్ణ పరిస్థితుల మూలంగా ఋతుపవనాలు అనేటివి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ ఉంది, ఓషన్ వాటర్ ఉంది, ల్యాండ్ సర్ఫేస్ ల్యాండ్ బాడీ ఉంది. ఏది త్వరగా వేడికి త్వరగా చల్లారుతుంది? ఏదంటే ల్యాండ్ బాడీ అనేది త్వరగా వేడికి త్వరగా చల్లారుతుంది. అదే ఓషన్ తీసుకున్నాం, ఓషన్ బాడీ అనేది నిదానంగా వేడికి నిదానంగా చల్లారుతుంది. నిదానంగా వేడికి నిదానంగా చల్లారుతుంది. అది ఏంటంటే మనకి అందువల్లే మాన్సూన్స్ అనేటివి 2 డిఫరెంట్ క్లైమేటిక్స్. కాబట్టి ఈ మాన్సూన్స్ అనేటివి ఈ డేట్స్ మీద ఆధారపడి ఉండడం జరిగిందనమాట. ఇప్పుడు ఇది గ్లోబ్, ఇది ఈక్వటోరియల్ రీజియన్ అంటే భూమధ్య రేఖ. ఇది 23.5 degrees నార్థన్ హెమిస్ఫియర్ ఈస్ కాల్డ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్ని ఏమంటాం? కర్కట రేఖ అని అంటారు. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. అదే 23.5 degrees సదర్న్ హెమిస్ఫియర్ ఈస్ కాల్డ్ ట్రాఫిక్ ఆఫ్ కాఫ్రికోరన్ అని అంటారు. ఇందులో మనకి ఈ మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఈ 2 రోజుల్ని ఏమంటాం మనం? డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ డేస్ ఈజ్ కాల్డ్ ఈక్వినాక్సిస్ అంటారు. ఈ డేస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీని ఏమంటారంటే విషవత్తులు అంటారు. ఇంగ్లీష్లో ఈక్వినాక్సిస్ అంటారు. అంటే పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు. ఏ 2 రోజుల్ని పగలు రాత్రి సమానంగా ఉంటాయి అంటాడు. కాబట్టి మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో పగలు రాత్రులు సమానంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మార్చి 21 నుంచి సన్ రైజెస్ అనేది ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశిస్తాయన్నమాట. ప్రవేశించి ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద జూన్ 21న డైరెక్ట్గా పడతాయన్నమాట. ట్రాఫిక్ ఆఫ్ సన్ రైజెస్ అనేటివి అంటే సూర్యకిరణాలు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖంపై నిట్ట నిలువుగా పడతాయన్నమాట. అప్పుడు ఉత్తరార్ధగోళంలో ఎక్కువ వేడి అంటే మార్చి 21 నుంచి జూన్ 21 వరకు సన్ రైజ్ నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుంది. ఆ తర్వాత జూన్ 21వ తేదీని ఏమంటారంటే నార్థన్ సోలాస్టిక్ డే అంటారు. దీన్ని నార్థన్ సోలాస్టిక్ డే అంటారు. అంటే ఏ రోజు అది? జూన్ 21, ఉత్తరాయణాంతం అంటారు తెలుగులో. నార్థన్ సోలాస్టిక్ డే అంటాం. అప్పుడు కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఆ రోజు జూన్ 21న ఏం జరుగుతుంది? ఈ గ్లోబుపై
హయ్యెస్ట్ టెంపరేచర్ డే అన్నమాట. అంటే అత్యధిక పగటి సమయం, డే టైం, ఉష్ణోగ్రత కాదు, అత్యధిక పగటి సమయం సంభవించే రోజు ఏది అని అంటే జూన్ 21వ తేదీ హయ్యెస్ట్ టెంపరేచర్ కూడా నమోదవుతుంది అన్నమాట, డే టైం. ఆ తర్వాత జూన్ 21 తర్వాత మళ్ళీ సన్ రైజెస్ సౌత్లోకి వస్తాయి అన్నమాట. సౌత్లోకి వస్తాయి, ఇలాగొచ్చి ఇక్కడ సెప్టెంబర్ 23 అన్నాం కదా, ఈక్వినాక్సిస్ డే అన్నాం కదా. ఇదే అంటే పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు అన్నాం కదా. ఈక్వినాక్సిస్ డే సెప్టెంబర్ 20 భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయన్నమాట. అప్పుడు సెప్టెంబర్ 23 తర్వాత మళ్ళీ సన్ రైజెస్ సదర్న్ హెమిస్ఫియర్లోకి వస్తాయన్నమాట. అంటే దక్షిణార్ధగోళంలోకి వస్తాయన్నమాట. ఇలా వస్తాయి. అప్పుడు ఇదేం చెప్పాను కిందది, ట్రాఫిక్ ఆఫ్ కాప్రికోరన్ అంటే మకర రేఖ అన్నమాట. ఇది మకర రేఖ. ఈ మకర రేఖపై ఇంగ్లీష్లో ఏం చెప్పాను, ట్రాఫిక్ ఆఫ్ కాప్రికోరన్ అని చెప్పాను. అప్పుడు మకర రేఖపై సూర్యుడి కిరణాలు నిలువుగా పడతాయి అన్నమాట ఆ రోజు. అప్పుడు డిసెంబరు 22వ తేదీ అన్నమాట. డిసెంబర్ 22వ తేదీ సదరన్ సొలాస్టిక్ డే అంట. ఇదేం చెప్పాము, జూన్ 21 నార్థన్ సొలాస్టిక్ డే అన్నాము. దీన్ని ఏమంటున్నాము, సదరన్ సొలాస్టిక్ డే అంట, అంటే దక్షిణ అయినాంతం. అప్పుడు మకర రేఖపై సూర్యకిరణాలు నిలువుగా డైరెక్ట్గా పడతాయి అన్నమాట ఆ రోజు. ఈరోజు దక్షిణార్ధగోళంలో సదర్న్ హెమిస్ఫియర్లో హయ్యెస్ట్ డే టైం అన్నమాట, డిసెంబర్ 22 అన్నమాట. అప్పుడు మళ్ళీ డిసెంబర్ 20 తర్వాత సన్ రైజెస్ అనేటివి నార్త్ గుండా ప్రయాణించి భూమధ్యరేఖలోకి మళ్ళీ వస్తాయన్నమాట. ఈ విధంగా సన్ రైజెస్ అనేటివి ఇలాగే కర్కట మకర రేఖల మధ్య మాత్రమే తిరుగుతుందన్నమాట ఈ సన్ రైజెస్ అనేటివి. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఈక్వినాక్సిస్ డేస్ ఏ రోజున సంభవిస్తాయి అంటే, ఈక్వినాక్స్ డే అంటే ఏం చెప్పాను, ఈక్వినాక్సిస్ డే అంటే ఏం చెప్పాను, హయ్యెస్ట్ టెంపరేచర్ అండ్ హయ్యెస్ట్ టెంపరేచర్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ డే అని చెప్పాను. నార్థన్ సొలాస్టిక్ డే జూన్ 21. ఈరోజు నార్థన్ హెమిస్ఫియర్లో డే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని ఏంగా భావించాలంటే యోగా డే అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే, యుఎన్ఓ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యుఎన్ఓ వాళ్ళు నార్థన్ సొలాస్టిక్ డేని ఏమైనా అనౌన్స్ చేశారంటే 2016 అనౌన్స్ చేయడం జరిగింది. ఏమైనా అనౌన్స్ చేశారంటే ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ క్లైమేట్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రావడానికి ఇవి కారణాలు అయి ఉన్నాయి ఈ డేస్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఈ ఋతుపవన వ్యవస్థ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే ల్యాండ్ బాడీ ఉంది, ఓషన్ బాడీ ఉంది. అంటే ల్యాండ్ బాడీ అంటే భారతదేశం, ఇది ల్యాండ్ బాడీ ఉంది అండ్ ఓషన్ బాడీ కూడా ఉందన్నమాట. ఓషన్ బాడీ కదా ఇదే, అంటే ఈక్వటోరియల్, దీన్ని ఓషన్ బాడీ అంటారు. ఓషన్స్ కాబట్టి ఇండియన్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్ కదా ఇదే. ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. బే ఆఫ్ బెంగాల్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఈ మాన్సూన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పాను, 2 డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అని చెప్పాను. అంటే ఏంటి 2 డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే, ఓషన్ వాటరు స్లోగా అంటే నిదానంగా హీట్ అవుతాయి అన్నమాట. అదే ల్యాండ్ బాడీ ఉంది అంటే ఇండియా, ల్యాండ్ బాడీ ఎలా ఉంటుంది, త్వరగా స్పీడ్గా వేడెక్కుతుంది, స్పీడ్గా చల్లారుతుంది అనమాట. చూడండి 4 గంటల తర్వాత మనకి ఎలా ఉంటుంది టెంపరేచర్, 4 గంటల వరకు టెంపరేచర్ హైగా ఉంటుంది. 4 గంటల తర్వాత ఇమ్మీడియట్లీగా ఆరేసరికి టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓషన్ అలా కాదు, సముద్రం అలా కాదు, మహాసముద్రం అలా కాదు. మహాసముద్రాలు ఎలా అంటే డే టైం అంతా 6 గంటల వరకు హీట్ అవుతూ ఉంటాయన్నమాట. నైట్ టైం ఎలా ఉంటుందంటే ఓషను హాట్గా ఉంటుంది అనమాట నైట్ టైం.
అదే ల్యాండ్ బాడీ తీసుకున్నామండి, భూభాగం తీసుకోండి, అప్పుడు భూభాగం నైట్ చల్లగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ పవనాలు అనే పాయింట్ వస్తుంది కాబట్టి పవనాలు ఏం చేస్తాయి, ఫెర్రల్ సూత్రం ప్రకారము పవనాలు ఏం జరుగుతున్నాయి, హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి విండ్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి అన్నమాట. హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్రెషర్కి ఈ టెంపరేచర్కి ఎలా ఉంటుందంటే విలోమ సంబంధం అని అంటాం, ఇన్వర్షల్ ప్రపోర్షనల్ అని అంటాం అన్నమాట. అంటే ఏంటి, త్వరగా అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండిందనుకోండి, ఏదైనా ఒక ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉండిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వటోల్ రీజియన్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు ప్రెషర్ అంటే పీడనము లోగా ఉంటుందన్నమాట. పీడనం ఎలా ఉంటుంది, లోగా ఉంటుంది. అంటే ఇక్కడేమో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఈ ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ ప్రెషర్ ఉంటుంది, లో ప్రెషర్ ఉంటుంది. ఈక్వటోల్ రీజియన్లో లో ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. అదే హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, హై ప్రెషరు అంటే అధిక పీడనం కూడా ఎక్కడైతే టెంపరేచర్ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో హై ప్రెషర్ ఉంటుంది. ఈ ఫెర్రల్స్ లా ప్రకారం ఏం జరుగుతుందంటే, ఫెర్రల్స్ లా ప్రకారము హై ప్రెషర్ నుండి విండ్స్ అనేవి ఎక్కడికి వస్తాయంటే లో ప్రెషర్కి వస్తాయన్నమాట. హై ప్రెషర్ నుండి విండ్స్ ఎక్కడికి వస్తాయంటే లో ప్రెషర్కి అనేటివి వస్తాయి. అటువంటప్పుడు హై ప్రెషర్ నుండి విండ్స్ లో ప్రెషర్కి రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఓషన్ వాటర్ ఎప్పుడు ఈక్వటోల్ రీజియన్ ఎలా ఉంటుంది, ఓషన్ వాటరు ఎలా ఉంటుంది, హై టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది ఓషన్ వాటర్ ఎప్పుడు కూడా. కాబట్టి మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇప్పుడు మన భారతదేశం తీసుకున్నాం, మన భారతదేశంలో మార్చ్, ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్నమాట. హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ హై టెంపరేచర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మే జరుగుతుంది, మే నెల హై టెంపరేచర్ కదా మనకి, జూన్ కూడా వచ్చేసింది. అదే మాన్సూన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదే మాన్సూన్స్ అనేటివి ఎలా ఏర్పడతాయనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాం మనం. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ ది మాన్సూన్స్. అదే ఆస్ట్రేలియా ప్రాంతం తీసుకోండి, క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇది ఆస్ట్రేలియా ప్రాంతంలో మార్చ్, ఏప్రిల్, మేలో నార్థన్ హెమిస్ఫియర్లో హై టెంపరేచర్ ఉన్నప్పుడు, అదే సదర్న్ హెమిస్ఫియర్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుందన్నమాట. టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో హై ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మన భారతదేశంలో ఏ ప్రెషర్ ఉంటుంది, లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఏ ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పవనము ఫెర్రల్ సూత్రం ప్రకారము హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి, అంటే అధిక పీడన ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వస్తాయి అని అంటే, అధిక పీడన ప్రాంతం నుంచి పవనాలు అల్పపీడన ప్రాంతానికి ప్రయాణిస్తాయి. అంటే హై ప్రెషర్ నుండి విండ్స్ అనేటివి ఎక్కడికి వస్తాయి, లో ప్రెషర్కి అనేటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ లో ప్రెషర్ ఉంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ సైబీరియా అనే ప్రాంతం, చైనా దాటుకుంటే ఇక్కడ ఏ ప్రాంతం ఉందంటే సైబీరియా. ఈ సైబీరియా ప్రాంతంలో టెంపరేచర్ తక్కువగా ఉంటుందన్నమాట. -డిగ్రీ టెంపరేచర్ కూడా నమోదవుతుందన్నమాట. -డిగ్రీ టెంపరేచర్ నమోదవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏ ప్రెషర్ ఉంటుంది అని అంటే, ఇక్కడ కూడా హై ప్రెషరే ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, హై ప్రెషర్ నుంచి పవనాలు లో ప్రెషర్కి వీస్తున్నాయన్నమాట. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏ ప్రెషర్ ఉంది, హై ప్రెషర్ నుంచి విండ్స్ లో ప్రెషర్కి వీస్తున్నాయన్నమాట. లో ప్రెషర్కి వీస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ అనే ఉండడం వల్ల
ట్రేడ్ విండ్స్ అనే పాయింట్ ఎక్కడ వచ్చిందంటే వ్యాపార పవనాలు లేదా కమర్షియల్ విండ్స్ అంటారు. అంటే ఈ వ్యాపార పవనాలు సదర్న్ హెమిస్ఫియర్లో ఏ దిశ నుంచి వీస్తాయంటే ఇది సౌత్, ఇది సౌత్ అనమాట. ఇక్కడ సౌత్ అంటే ఆగ్నేయ దిశలో వీస్తున్నాయి అన్నమాట. అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వీస్తున్నాయి అన్నమాట అవి. కాబట్టి దక్షిణ అర్ధగోళంలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వీస్తాయన్నమాట. అంటే ఈ విధంగా ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అన్నమాట. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఇలా వీస్తున్నాయి అన్నమాట. అంటే ఆగ్నేయ వ్యాపార ట్రేడ్ విండ్స్ అంటారు వాటిని. ట్రేడ్ విండ్స్ అంటారు. అంటే వ్యాపార పవనాలు లేదా వాణిజ్య పవనాలు అన్నాం. ఈ ట్రేడ్ విండ్స్ అనేటివి ఇలా వీచేటువంటి ట్రేడ్ విండ్స్ అనేటివి ఇవి భూమధ్య రేఖను, అంటే ఇది భూమధ్య రేఖ, ఇది ఈక్వటోరియల్ రీజియన్ అన్నమాట. భూమధ్య రేఖను దాటుతాయి అన్నమాట. ఇవి భూమధ్య రేఖను దాటుతాయి. ఇది భూమధ్య రేఖ అన్నమాట. భూమధ్య రేఖను దాటిన తర్వాత ఇవి వ్యతిక్రమం అంటే రివర్స్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఇవి ఇలా రివర్స్ అవుతాయి అని అంటే ఇక్కడ మనకి ఇలా పోకుండా పవనాలు ఇలా పోకుండా మన భారతదేశం వైపుకి వస్తాయి అన్నమాట. అవి మన ఇండియా వైపుకి వస్తాయి అన్నమాట. ఆ ఇండియా వైపుకి రావడం వల్లే ఏం జరిగింది, ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంది కాబట్టి మన ఇండియాలో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తాయి కాబట్టి వీటిని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటారు అన్నమాట. అది ఏంటంటే ప్రధానంగా అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి అంటే ఇక్కడ ఏ పవనాలు దోహదం చేశాయి, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ దోహదం చేశాయి. అంటే భారతదేశంలో ఋతుపవనాలు రావడానికి అంటే మాన్సూన్స్ రావడానికి ఏ ట్రేడ్ విండ్స్ దోహదం చేశాయి అంటాడు. ఏ ట్రేడ్ విండ్స్ దోహదం చేశాయి, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేటి దోహదం చేశాయి. కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ దోహదం చేశాయి. అంటే ముందుగా మనకి ఋతుపవనాలు భారతదేశంలోకి రావడానికి ముందుగా ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులేకి ఎంటర్ అవుతాయన్నమాట. ఇవి ఇక్కడ ఎంటర్ అవుతాయన్నమాట. అండమాన్ నికోబార్ దీవులేకి ఎంటర్ అవుతాయి ముందుగా ఈ పవనాలు, అంటే ఈ మాన్సూన్స్ అనేటివి. అండమాన్ నికోబార్ అంటే డేట్ కూడా ఇస్తాడు, May 25 కల్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి May 25 కల్లా అండమాన్స్కి వస్తాయి. అండమాన్స్కి వచ్చిన తర్వాత అండమాన్లో హైయెస్ట్ రెయిన్ ఫాల్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇక్కడ అండమాన్స్కి వచ్చిన తర్వాత అండమాన్లో ఇక్కడ నార్త్ ఈస్ట్ కదా ఇదే అంటే ఈశాన్య రాష్ట్రాలు కదా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట ఈ మాన్సూన్స్. ఇలా వచ్చినటువంటి మాన్సూన్స్ ఈశాన్య రాష్ట్రాల్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఇవి కదా ఈశాన్య రాష్ట్రాలకు ఎంటర్ అయిన తర్వాత ఈ మాన్సూన్స్ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ రెయిన్ఫాల్ రావడానికి అంటే ఇక్కడ ఈ మాన్సూన్స్ 2 బ్రాంచెస్గా మనం విభజించవచ్చు అనమాట. దేర్ ఆర్ 2 బ్రాంచెస్. అంటే బే ఆఫ్ బెంగాల్లో వచ్చే బ్రాంచెస్, బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంకి వచ్చే శాఖ అంటాము. బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో వచ్చే ఋతుపవనాలు, అరేబియా సముద్రంలో వచ్చేటువంటి ఋతుపవనం అంటే 2 శాఖలుగా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఋతుపవనాలు ముందుగా ఎక్కడ వస్తాయని చెప్పాను, అండమాన్ నికోబార్ దగ్గర వచ్చి నార్త్ ఈస్ట్ స్టేట్లోకి వస్తాయి. నార్త్ ఈస్ట్ స్టేట్లోకి వచ్చిన తర్వాత అవి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎక్కువ రెయిన్ఫాల్ రావడానికి కారణమయ్యి ఉన్నదన్నమాట. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కాశీ, గారో, జయంతియా, మేఘాలయ రాష్ట్రంలో కాశీ, గారో, జయంతియా కొండలు అడ్డగిస్తాయన్నమాట ఈ మాన్సూన్స్ని, ఈ ఋతుపవనాలని అడ్డగించి భారతదేశంలో అత్యధిక వర్షపాతము మాసిన్ రామ్ వద్ద అంటే 1140 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది మాసిన్ రామ్లో వస్తుంది. ఇన్ ఇండియా హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తుందంటే మాన్సూన్స్లో వస్తుందన్నమాట. అంటే మాన్సూన్స్ వల్ల మాసిన్ రామ్లో వస్తుంది మేఘాలయ రాష్ట్రం. సెకండ్ హైయెస్ట్ వచ్చి చిరపుంజి. సెకండ్ హైయెస్ట్ వచ్చి
చిరపుంజి. చిరపుంజిలో 1083 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది వస్తుందన్నమాట. ఈశాన్య రాష్ట్రాలు అధిక వర్షపాతం వచ్చిన తర్వాత ఇవి మయన్మార్ దేశంలో ఆర్ఖాన్ యోమా పర్వతాలు అడ్డగిస్తాయన్నమాట ఈ మాన్సూన్స్ని. ఆర్ఖాన్ యోమా పర్వతాలు అడ్డగించడం వల్ల ఈశాన్య రాష్ట్రాలు అధిక వర్షపాతం వచ్చి అవి ఈ డైరెక్షన్లో ప్రయాణిస్తాయి అన్నమాట. ఈ డైరెక్షన్లో ప్రయాణించిన తర్వాత ఈ డైరెక్షన్ ఎందుకు ప్రయాణిస్తాయి అని అంటే ఇక్కడ ఆరావళి పర్వతాలకు వెనుక వైపున మనకి ఒక ఎడారి ఉందని చెప్పాను. ఆ ఎడారే థార్ ఎడారి. థార్ ఎడారిలో టెంపరేచర్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? లో ప్రెషర్ ఉంటుంది. ఆ లో ప్రెషర్ వల్ల ఈ మాన్సూన్స్ ఈ డైరెక్షన్లో పోతాయన్నమాట. చివరికి పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా వరకు వర్షపాతాన్నిచ్చి అవి ఎడారి ప్రాంతంలోకి వచ్చేసరికి ఆ విండ్కి రెయిన్ఫాలు ఇచ్చే కెపాసిటీ ఉండదు కాబట్టి ఇక్కడ ఆరావళి పర్వతాలకు వెనుక వైపున లో ప్రెషర్ అనేది ఏర్పడినప్పటికీ రెయిన్ఫాల్ తక్కువగా నమోదవుతుంది. అందుకే పర్వతానికి వెనుక వైపున మనము ఆరావళి పర్వతాలకు ఏ ఎడారి ఉందంటే థార్ ఎడారి అనేది ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ఇది ఇంకా దీనికి సంబంధించి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సౌత్ వెస్ట్ మాన్సూన్కి సంబంధించి ఇంకా మనకి నైరుతి ఋతుపవనాల గురించి చెప్పాలి. ఇంకా దీని గురించి ఇంకా వివరించబడాలి కాబట్టి ఇంకా చెప్పాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం డీల్ చేస్తాం దీనికి సంబంధించి.